అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ ఏదో పచ్చడి చేస్తుందంట, చూద్దాము. ఏం పచ్చడి చేస్తావు? కొబ్బరి చింతపండు వేసి పచ్చడి నూరుకుంటాం. రోడ్డు పచ్చడినా? రోట్లో వేసి దంచుతావా? రోట్లో వేసి దంచి రోడ్డు పచ్చడి చేసుకుంటాం. దానికి ఏం కావాలా? ఫస్ట్ కడాయి పెట్టుకోవాలా? కడాయి పెట్టుకొని ఏం చేయాలి? దాంట్లో నూనె వేయాలా? నూనె వేసి ఎంత వేయాలి? ఇంత చెంచా నూనె వేసి ఇక పచ్చిమిరపకాయలు అందులో వేసి పచ్చిమిరపకాయలు వేయించాలా? గట్టిగా మాట్లాడు. పచ్చిమిరపకాయలు వేసి వేయించాలా? వేయించుకోవాలి. ఎన్ని ఫారానికి సరిపడనా? పచ్చడి కొబ్బరి ఒక్క కొబ్బరికాయ తీసుకున్నావా? ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. ఒక కొబ్బరికాయ, కారానికి సరిపడ పచ్చిమిర్చా? కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి తీసుకొని. చింతపండు ఎంత నానబెట్టినావు? గింతంతనా? చింతపండు కొంచెం నానబెట్టినా. చింతపండు పచ్చిమిరపకాయలు గోలిచ్చి కొబ్బరి పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేయించాలా? మిరపకాయలు వేయించాలి. నూనెలు వేయించాలా? నూనెలు వేయించాలి. మిరపకాయలు ఇప్పుడు గోలించుకున్నాం కదా, గోలించుకున్న మిరపకాయలు తీసి ప్లేట్లు వేయాలా? ప్లేట్లు వేసుకున్న తర్వాత ఇక అన్నీ పోపు వేసుకున్నావా? పోపు వేయాలి. ఇప్పుడే వేసుకున్నావా? దంచినాక ఇప్పుడే పోపు వేసుకోవాలి. వేసేసి పెట్టేద్దారా? ఏమేమి వేయాలి? అలా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసేయాలా? పోపు సాగు వేయాలి. కరివేపాకు వేయాలి. వేసేసిన వేసేసి ఎండుమిర్చి వేయాలా? ఎండుమిర్చి వేయాలి. ఎన్ని? 2 వేయాలా? 2 వేయాలి. ఎండుమిర్చి 2 వేసి కొంచెం పసుపు వేయాలి. ఇంగు వేయాలా? పాలింగ్ వేసుకోవాలి. పాలింగ్ అవన్నీ గోలిన తర్వాత పాలింగ్ వేసుకోవాలి. పోపు అయితే అవుతుంది. కరివేపాకు ఏనా? కరివేపాకు వేసి పోపు అయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత పసుపు గోలినాక పాలింగ్ వేయాలి. ఇంగు వేయాలి. కొంచెమా? స్టవ్ బంద్ చేయనా? ఇంగు వేసి కలిపి స్టవ్ బంద్ చేసిన. ఇప్పుడు పచ్చడి దంచుకుంటాను. ఇప్పుడు రోట్లో వేసి కొబ్బరి రోట్లో నూరుతావా? రోట్లో నూరుతాం. చింతపండు కొబ్బరి రోట్లో వేసి మెత్తగా నూరిన తర్వాత ఈ పోపాంట్లు వేసి కలుపుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. దంచుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఎల్లిగడ్డ వేయాలి. ఫస్ట్ మిరపకాయలు తగ్గినాక కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు టేస్ట్ తగినంతనా? ఉప్పు వేసినాక కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్రనా? ఎంత? ఒక స్పూనేనా? కూనే జీలకర్ర వేసుకున్నాక కొంచెం ఒక ఎల్లిగడ్డ వేయాలి. ఒకటి పడుతుందా? ఒకటి పడుతుంది. ఒక ఎల్లిగడ్డ వేసుకొని అది కూడా మెత్తగా దంచుకోవాలి. ఇది అంతా మెత్తగా దంచుకోవాలి. పేస్ట్ లాగా నూరుకోవాలి. మేమైతే ఇలా మిక్సీలు వేసుకుంటాం. ఇట్లా దంచుతాం. మేము ఇట్లా రోడ్డు పచ్చడి రోట్లో నూరుకుంటాం. రోట్లో నూరుకుంటే చాలా రుచి ఉంటుంది పచ్చడా. మెత్తగా ఇట్లా రోట్లో నూరుకుంటే ఒక రుచి ఉంటుంది, చాలా రుచి ఉంటుంది. మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది. అవును, రోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది పచ్చడి. ఏదైనా నేను రోట్లోనే నూరుకుంటాను, మిక్సీలో వేసుకో ఇలా నూరుకొని తింటాం. ఇప్పుడు ఇంకేం వేయాలి? ఇంకా చింతపండు వేయాలి. చింతపండు వేయాలా? అంత వేసేయాలా? నారల్లో వేసుకొచ్చి అంత వేసేయాలా? అంతేసి చింతపండు నానబెట్టుకున్నావు ఒక 10 నిమిషాల ముందు. చింతపండు 10 నిమిషాలు నానబెట్టుకున్నా. నానినాక తర్వాత ఇందులో వేసుకోవాలి. చింతపండు వేసేస్తున్నా. చింతపండు వేయాలి. చింతపండు వేసుకొని కొంచెం మెత్తగా నూరుకోవాలి. 2 నిమిషాలు నూరుదామా? 2 నిమిషాలు నూరి అప్పుడు దంచుకున్న తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇక ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని మరి ప్లేట్లో పెట్టు. కొబ్బరి ఇక తీసి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకునేందుకు? ఇది కొబ్బరి దంచడం. ఇది ప్లేట్లో పెట్టేసి కొబ్బరి వేసి మెత్తగా దంచుకొని ఇది మంచిగా కొబ్బరి దంగినాక 2 కలపాలా? 2 కొబ్బరి వేయాలా? వేసి ఇక 2 కల నూరి తాలు పెట్టేసుకోవాలి. పోపు పెట్టినావు కదా ఇప్పటిదాకా. ఇందాక ఇదైతే ఫస్ట్ దంచుకున్నాం. ఇది మెత్తగా దంగింది కదా. ఇప్పుడు మెత్తగా దంచుకున్నావా? మెత్తగా దంచుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎందాక చింతపండు కారం నూరినా కదా, అది ఇంట్లో వేసుకొని కల నూరుకోవాలి. ఇల్లేనా? వేసి అంత కల నూరుకోవాలి. కల నూరుకొని
తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు పెట్టినాం కదా, ఆ తాలింపు ఇందులో వేసి కలుపుకోవాలి. కలుపుకుంటే బాగుంటుంది. మీరు రోడ్డు పచ్చడి ఇట్లా నూరుకుంటాం ఊర్లలో. ఎన్ని కూరగాయలు ఉన్నాయా మీకు? మాకు కూరగాయలు ఉన్నాయి, ఏమైనా చింతపండు పచ్చడి, కొబ్బరి పచ్చడి చేసుకుంటాం. ఇట్లా రొట్టె దంచుకుంటాం, బాగుంటుందని. నువ్వు సుక్కకూర పచ్చడి బాగా చేస్తావా? వీడియో అందరు చూపిస్తావా చేసి? సుక్కకూర పచ్చడి ఇట్లనే రొట్టెలు వేసి దంచుకొని చేసుకుంటాం. చుక్కకూర పచ్చడి అంటే అందరికి చూపిస్తావా? చూపిస్తాం. ఇప్పుడు కొంచెం ఇంకా దంచుకోవాలా? ఇక సరిపోయింది దంచడం సరిపోయిందా? ఇది మెదా దంగింది. ఇది ఓ బౌల్లోకి ఎత్తుకోవాలి. ఎత్తేసుకుందాం. గిన్నెలకు ఎత్తుకోవాలా? గిన్నెలకు ఎత్తుకొని ఇక తీసుకొని ఇప్పుడు తాలింపు చేసింది ఇంట్లో వేసి కలుపుకోవాలి. సరే, గిన్నెలకు అయితే ఎత్తుకోవచ్చు. ఇప్పుడు దంచుకున్న పచ్చడి ఉంది కదా, దంచుకున్న పచ్చట్ల తాలింపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు వేయాలా? పోపు వేసి కలపాలి. ఇప్పుడు దంచుకున్న పచ్చట్ల పోపు వేసి కలుపుకుంటే బాగుంటుంది. కొబ్బరి పచ్చడి ఎంత కలపాలా? అంతా చెంచాతో కలుపుకోవాలి. పోపు అంతా కలిపి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి మొత్తం కలపనా? మొత్తం కలిపేసుకొని కలుపుకొని వేడి అన్నంలో, ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదా, వేడి అన్నంలో ఇప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పెట్టుకొని తినాలి, మంచిగా ఉంటుంది. పచ్చడి అయిపోయిందా? పచ్చడి అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందా? వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మీరు అందరు చేసుకొని తినండి ఫ్రెండ్స్ అని చెప్పు. మీరు అందరూ మంచిగా చేసుకొని తినండి. పచ్చడి బాగుంటుంది. ఒక ముద్ద తినే కాడ 2 ముద్దలు తినేస్తారు. అంత రుచి ఉంటుంది ఈ పచ్చడి. అంత రుచి ఉంటుంది ఈ పచ్చడి, అంత బాగుంటుంది. కొబ్బరి పచ్చడి, రోటి పచ్చడి. సరే, మీరు అందరు చేసుకొని తినండి ఫ్రెండ్స్ అని చెప్పు. మీరు అందరు చేసుకొని తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మా అమ్మకి ఫ్రెండ్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కొబ్బరి పచ్చడి అంటే చాలా టేస్ట్ ఉంటుందంట. రోటి పచ్చడి, రోట్లో వేసుకున్నది ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు అందరు చేసుకొని తినండి. ఓకే, లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, మా అమ్మకి అనొస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.